బీఆర్ఎస్ పార్టీని ఉద్యమకారులు ఒక్కొక్కరిగా వీడుతున్నారు. బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నేతలందరూ కూడా మూకమ్మడిగా రాజీనామా చేశారు. అందులో భాగంగానే తెలంగాణ భవన్కు నేరుగా వచ్చి వారి రాజీనామా పత్రాలను అందజేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా వారు పార్టీని వీడడం వెనుక ప్రధాన కారణం ఏంటనేది మనం తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్వి నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, ప్రధానంగా మీరు పార్టీని వీడడం వెనుక ప్రధాన కారణం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? టీఆర్ఎస్ పార్టీ ఉద్యమమే ఊపిరిగా మేము పనిచేసినాం, కానీ ఏ రోజు మాకు ఆ విలువ దక్కలేదు. మేము ఉద్యమం నుంచి కేసీఆర్ గారి అడుగుజాడలో ప్రతి ఒక్క ఇచ్చిన పిలుపుతోటి మేము అగ్రెసివ్గా ప్రతి ఒక్కరిని ఎదుర్కొన్నాం. ఆ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎన్నో కేసులు వేసుకున్నాం, ఎన్నో గొడవలు చేసినాం, ఎన్నో అల్లకల్లోలాలు చేసి రాష్ట్రాన్ని మాకు వచ్చే విధంగా మేము మా తెలంగాణ రాష్ట్రాన్ని స్థాపించుకున్నాం. మా బతుకులు బాగుపడతాయి, మా రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని చెప్పి ఎన్నో కోరికలతోటి మా విద్యార్థులు, ఉద్యమం చేసిన విద్యార్థులు వీళ్ళు ఫ్యూచర్లో ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుందనే ఉద్దేశంతో మేము ఎంతో కష్టపడ్డాం. కానీ ఈరోజు అధికారం వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఫోన్లు లేపరు, మాట్లాడరు, వాట్సాప్ పెట్టమంటాడు, ట్విట్టర్లో పెట్టమంటాడు. ఎంతసేపు ఇదే కానీ మా బాధలు పట్టించుకున్నాడు లేడు. విద్యార్థి నాయకులు అంటే అడ్డం మీద కూలీలాగా తయారైంది. విద్యార్థి నాయకులు అంటే వీళ్ళ చెమట చుక్కని వాడుకోవాలి, వీళ్ళని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. వీళ్ళు చనిపోయినా మనకు అవసరం లేదు, వీళ్ళు ఎలా ఏం చేసుకున్నా మనకు అవసరం లేదు, కానీ వీళ్ళని మన అవసరాన్ని తీసుకునే విధంగా వీళ్ళని వాడుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ డిసైడ్ అయ్యారు. ఆ విషయం మాకు కూడా అర్థమైంది. ఎమ్మెల్యేలకి మంత్రులకే పవర్ లేనప్పుడు మాకెలా గవర్నమెంట్ ఉన్నప్పుడు చేస్తారండి? నా పేరు శ్రీకాంత్. నేను గత 20 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్విలో ఉన్నాను. కుకట్పల్లిలా, షేర్లింగంపల్లిలా జెండా పట్టణీకే భయపడే టైంలో కూడా మేము జెండా పట్టుకొని రోడ్ల మీద తిరిగి తెలంగాణ సాధిద్దామన్న ఉద్దేశంతో తెలంగాణ సాధనలో ముందున్నాము. ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయి, మేము ఒక స్థాయికి, మేము ఒక మంచి ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతో మేము ఉండే ఏ ఉద్యోగంలో సహకరించలేరు. మమ్మల్ని పార్టీలో వాడుకున్నారు తప్ప మా శ్రమను దోచుకున్నారు, మమ్మల్ని మొత్తం వాడుకొని ఇప్పుడు లాస్ట్కి వస్తే ఇప్పుడు లోపలికి పోయి ఇప్పుడు రిజిగ్నేషన్ ఇద్దామంటే ఇప్పుడు మాట్లాడదామంటారు. ఇంకొకరు వేరేలో వీళ్ళు కొత్తగా వచ్చిర్రు. మా అధ్యక్షుడు ఫ్యాక్స్ పంపించాలంట, ఇంకా ఫ్యాక్స్లు పంపిస్తాము, ట్విట్టర్లో పంపిస్తాము. ఇదే ధోరణి వీళ్ళది. చెప్తారు మీరు ఎందుకు వచ్చారు ఏంటనేది. ఈరోజు మేము రాష్ట్ర విద్యార్థి నాయకులు, గ్రేటర్ విద్యార్థి నాయకులు అందరం కలిసి ఇవాళ రాజీనామా ప్రకటించడం జరిగింది విద్యార్థి విభాగానికి, టీఆర్ఎస్ పార్టీకి. రాబోయే రోజుల్లో మేము చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థి విభాగం నుండి మొత్తం ఖచ్చితంగా ఖాళీ కావడం జరుగుతుంది. మేము రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే ఉద్యమంలో పనిచేసినామో ఆ విధంగా పనిచేయాలనుకుంటే ఏ రోజు కూడా బాల్కా సుమన్ అనే వ్యక్తి విద్యార్థి విభాగం అధ్యక్షుడు, మన గెల్లి శ్రీనివాస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆ హయాంలో ఎంతగానో పనిచేసాం. మేము ఎంత కష్టపడ్డా, లాఠీలు దెబ్బలు తిన్నాం, జైళ్ళకు పోయినాం, లాఠీ తూటలకు ఎన్నాడు భయపడలే. విద్యార్థి అమరవీరుల పైన కుర్చీలు వేసుకొని కూర్చున్న ఈ అధికారంగా వ్యవహరించి అహంకారం విధంగా మా విద్యార్థులందరినీ గొంతు నొక్కి మా విద్యార్థుల పైన కేసులు పెట్టించి అక్రమ కేసులు మా సొంత ఎమ్మెల్యేలే, మా సొంత పార్టీ ఎమ్మెల్యేలే మా విద్యార్థుల పైన కేసులు పెట్టించి మమ్మల్ని ఎన్నోసార్లు హరాస్మెంట్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల వేధింపుల మీద తమ ఎన్నోసార్లు ఇటు కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్ళినా కూడా పట్టించుకోలేదు. సో తమ సమస్యలు పట్టించుకోలేదు. దాదాపు ఉద్యమం సమయం నుంచి ఇప్పటి వరకు తమ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా కూడా అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రస్తుతం కానీ తమ సమస్యలను పట్టించుకోకపోవడం వల్లనే సో తమంతా కూడా మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసినట్లు కూడా ఇప్పటికే విద్యార్థి విభాగం సంబంధించినటువంటి నేతలందరూ చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా దాదాపు ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి చేరికలు కూడా ఏదైతే చాలామంది కూడా రాజీనామాలు చేస్తారని కూడా ఇప్పటికే బీఆర్ఎస్పీకి సంబంధించిన నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్పీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇటు నేరుగా తెలంగాణ భవన్కి వచ్చి రాజీనామా చేయడంతో ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి నేతలు అందరూ కూడా ఒకసారికి ఒక షాక్ గురైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, నుమాని ఏబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.